డోన్ పట్టణంలో 3 నెలల నుండి లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డ వీఆర్ఓ. డోన్ పట్టణంలో 3 నెలల వ్యవధిలో 3 ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుపడ్డారు. ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించి లంచం తీసుకుంటున్న వారిని పట్టుకుంటున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల తీరులో మార్పు లేకపోవడంపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నుండి జీతాలు తీసుకుంటూ వారు చేయవలసిన పనికి మరలా ప్రజల దగ్గర నుండి లంచాల రూపంలో డబ్బుల కోసం హింసించడం ఎంతవరకు సమంజసమని ప్రజల్లో వెల్లువెత్తుతున్న విమర్శలు. వీఆర్ఓ లంచగొండి లాలప్ప పట్టుపడడం విశేషం. కర్నూలు ఏసీపీ డీఎస్పీ సోమన్న వారి సిబ్బంది కలిసి వీఆర్ఓ లాలప్పను 25,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఉడువలపాడు గ్రామానికి చెందిన రైతు నాగేంద్ర సర్వే నెంబర్ 114/G పొలాన్ని ముటేషన్ చేయించుకోవడం కోసం వీఆర్ఓ లాలప్పను సంప్రదించాడు. ముటేషన్ చేయించిన తర్వాత లంచం డిమాండ్ చేయగా 25,000 రూపాయలను డబ్బులు ఇస్తానని రైతు ఒప్పుకున్నాడు. శనివారం నాగేంద్ర రైతు మధ్యవర్తి రమణయ్యను కలిసి 25,000 రూపాయలు లంచం ఇవ్వగా అవి తీసుకుని వీఆర్ఓ లాలప్పకు మాధవ హెయిర్ స్టైల్ నందు ఇవ్వగా ఏసీపీ డీఎస్పీ సోమశేఖర్ సాయంత్రం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ దాడులలో కర్నూలు ఏసీపీ సిఐలు కృష్ణయ్య, రాజప్రభాకర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సోమన్న, నేను ఏసీబీ డిఎస్పీ, కర్నూలు ఏసీబీ డిఎస్పీ. మాకు నిన్నటి దినం వచ్చి బి నాగేంద్రుడు, అతను వచ్చి జగదుర్తి గ్రామము అతను ఫిర్యాదు చేసినాడు. అతను మ్యూటేషన్ కోసం అతని పొలము వాళ్ళ అమ్మ పేరు ఉన్నది, తన పేరు మీద మార్చడం కోసం మ్యూటేషన్ కోసము డోన్ ఎంఆర్ఓ ఆఫీస్ లో అప్లై చేసుకుంటానని చెప్పి తర్వాత అప్లై చేసిన తర్వాత మ్యూటేషన్ చేయడానికి వీఆర్ఓ లాలప్ప 25,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. అతని ఫిర్యాదుని మేము కేసు నమోదు చేసుకుంటాము. తర్వాత మేము ఈరోజు మా ఫిర్యాదుదారుడు వచ్చి లాలప్పకి డబ్బులు ఇస్తూ ఉంటే 25,000 రూపాయలు డబ్బులు ఇస్తూ ఉంటే రెడ్ హ్యాండ్ గా పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. కేసు విచారిస్తున్నాం. దీంట్లో లేరు, ఎవరు లేరు. ఒక వీఆర్ఓను తర్వాత అతనికి మీడియేటర్ ద్వారా అతను తీసుకుంటున్నాడు. మీడియేటర్ ను కూడా మేము అరెస్ట్ చేస్తాము. ఎట్లా చెప్తాము మనము? ఇంతకు ముందు ఇదే క్వశ్చన్ అడిగినారు, ఇంకా ఏమన్నా ఉంటే ఎట్లా చెప్తాం మనము? డబ్బులు తీసుకుంటే వాళ్ళు డబ్బులు పట్టించే వాళ్ళు అంటే డబ్బులు డిమాండ్ చేసినప్పుడు కంప్లైంట్ ఇస్తాము. కంప్లైంట్ ఇచ్చిందంటే మన దృష్టికి రాదు, డబ్బులు వాళ్ళు చేసుకుందంటే మా దృష్టికి రాదు. వాళ్ళు మా దృష్టికి తెస్తే ఖచ్చితంగా పట్టుకుంటాం. దాంట్లో ఎవరిని వదిలేదే లేదు, ఏ ఆఫీసర్ అయినా వదిలేదైతే లేదు. చెప్పచ్చు వాళ్ళకి కూడా 1064 కన్నా కానీ లేదా నా నంబర్కి కానీ కర్నూలు డిఎస్పీ నంబర్లు అందరికీ తెలిసిందే. పేపర్లో చాలా సార్లు ఇచ్చినాము. మాకు ఫోన్ చేస్తే ఎవరు డబ్బులు డిమాండ్ చేసినా డబ్బులు డిమాండ్ చేయకూడదు. గవర్నమెంట్ ఆఫీసర్లు ఫ్రీగా పనిచేయాలా. ఎవరు డిమాండ్ చేసినా ఎవరినైనా వదలము. మాకు అట్లా గవర్నమెంట్ నుండి పైనుండి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అది మా ఆఫీసర్స్ నుండి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. డీజీ అతుల్ సింగ్ సార్ నుండి ఎవరైనా కూడా వాళ్ళు మేము ఏమంటే మా ఫార్మాలిటీస్ ఉంటాయి, మేము పర్మిషన్ తీసుకోవాలా. తర్వాత ఇవన్నీ ఉంటాయి. యాజ్ పర్ ప్రొసీజర్ మేము ఎవరిని వదలం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.